కొన్నేళ్లుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపిన అంతర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు మధ్యప్రదేశ్లో చిక్కాడు. సినిమాను తలపించిన ఈ ఘటనలో ఆర్పీఎఫ్ సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. ఈ నెల 6 తెల్లవారుజామున 4:45 సమయంలో సిహోరా స్టేషన్లో ఆగి ఉన్న రేవా ఇత్వారీ ఎక్స్ప్రెస్లో ఒక మహిళా ప్రయాణికురాలి పర్సు చోరీకి గురైంది. దొంగతనం గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే నిందితుడిని వెంబడించారు. వారిని తప్పించుకోవడానికి వేరే మార్గం లేక నిందితుడు రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఒక మురికి చెరువులోకి దూకాడు. పోలీసులు చెరువు వద్దకు చేరుకుని ఎంత వెతికినా నిందితుడు కనిపించలేదు. చెరువులోని ఒక తామర పువ్వు ఖాళీ కాడను పైపులా వాడుకుంటూ నిందితుడు నీటి లోపలే ఉన్నాడు. దాదాపు 5 గంటల పాటు అలాగే దాక్కున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాక రైల్వే సిబ్బంది స్థానిక పోలీసుల సాయంతో గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారు తీవ్రంగా యత్నించి నిందితుడిని గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు తొలుత తన పేరుతో పాటు ఊరు గురించి అబద్ధాలు చెప్పాడు. కానీ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ ఖరబ్ ఓ పాత వార్తాపత్రిక క్లిప్పింగుల ఆధారంగా నిందితుడిని సన్నీ అని పిలవడంతో అతను షాక్ అయి నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల హర్విందర్ సింగ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడు గత 10 ఏళ్లలో రైళ్లలో 500కు పైగా చోరీలకు పాల్పడ్డాడని, వివిధ రాష్ట్రాల్లో నిందితుడిపై 21 కేసులున్నాయని చెప్పారు. 2018లో ఇతడి వద్ద ఏకంగా 70 లక్షల విలువైన వజ్రాలు, ఆభరణాలు దొరికాయని, ఒకసారి అవంతిక ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడి లైసెన్స్ పిస్టల్ కూడా దొంగిలించాడని తెలిపారు. ఎక్కువగా ఏసీ కోచ్లలోని మహిళా ప్రయాణికుల్ని లక్ష్యంగా చేసుకుంటాడని పేర్కొన్నారు. సీసీటీవీల భయంతో రైల్వే స్టేషన్లలో కాకుండా కేవలం రైలు లోపలే దొంగతనాలు చేస్తాడని చెప్పారు. రైల్వే టీటీఈ నుంచి తప్పించుకోవడానికి బాత్రూంలలో దాక్కుంటాడని తెలిపారు. పోలీసులకు చిక్కకుండా ప్రతి 3 నెలలకోసారి తన రూట్ మార్చేస్తుంటాడని పేర్కొన్నారు. హర్విందర్ సింగ్ అరెస్టు వార్త తెలియగానే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల పోలీసుల నుంచి సిహోరా పోలీస్ స్టేషన్కు ఫోన్లొచ్చాయి. అనేక చోట్ల నిందితుడు చేసిన దొంగతనాల గురించి ఆయా రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు.